చిప్స్ తయారీ సంస్థ ఎన్విడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఆ ఎన్విడాని చైనా నిషేధించింది. ఎందుకంటే అది అమెరికన్ సంస్థ. వాళ్ళ సెమీకండక్టర్ చిప్స్ అన్నీ కూడా గూఢచర్యానికి పనికొస్తాయని. సరే, వాళ్ళు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటున్నారు, పోతున్నారు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా తమ ఉత్పత్తుల వ్యవస్థని మార్చారట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటాము, గూగుల్ డేటా సెంటర్ అంటాం. ఈ ఎన్విడా వాడికి అమెరికాలో డేటా సెంటర్ కొత్త మోడల్లోకి తీసుకొచ్చాట. ఒక్కొక్క బాక్స్ లాంటిది ఉంటుందట. ఆ బాక్స్ ద్వారా ఇంటికే ఇచ్చేస్తారట. మనకు కనుక ఈ వైఫై పెట్టుకోవడానికి బాక్సులు ఇచ్చిన టైప్లో, లేకపోతే ఇదివరకు మన రేటింగ్స్ కోసం అని పెట్టేటటువంటి మిషన్స్ ఉండే, అవి పెట్టినట్టు ఇళ్ళకే ఇచ్చేస్తారట. అలా ఇంటికి ఇచ్చినందుకు గాను $1000 పే చేస్తారట వీళ్ళు. అలా పే చేసినటువంటి ఇళ్లలో ఒక బాక్స్ అట్లా పెట్టేసి ఉండదు. దాని జోలికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, అంతే. వాళ్ళే వచ్చి తీసుకుంటుంటారు అప్పుడప్పుడు వచ్చి. ఇట్లాంటిది దేశవ్యాప్తంగా పెట్టుకొస్తారట. తద్వారా మొత్తం వాటర్ ఒకే చోట తీసుకోకుండా, మొత్తం పవర్ ఒకే చోట తీసుకోకుండా, వీళ్ళు పవర్ బిల్లు తర్వాత వైఫై బిల్లు కూడా వాళ్ళే ఖర్చు పెడతారట. తద్వారా ఈ దాన్ని ఏమంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్నది ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.